ఇప్పుడేంటి ఎక్కువ తొలిపెట్టు కొట్టు కొండండి కొట్టు నా పాట వేసుకొని పాట అయిపోయి లోపల 3 నెలల్లో చదవాల్సింది 3 రోజుల్లో చదివి స్టాపర్లు అయిపోదాం అనుకుంటున్నారా? వెళ్ళిపోండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ యాప్. Even the shadow fears just to follow him so very near. Haters spark and he doesn't care. Oh dear baby, Sarah is as strong as you need. Zabardast Khatarnak Comedy Show. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే నీలా ఉంటుందే. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఏంటండి కొత్తగా నేను వచ్చాను అనుకుంటున్నారా? ఇక్కడ నుంచి జబర్దస్త్ లో అన్ని కొత్తగా ఉండిపోతుంది. ఎనర్జీ డబుల్, ఎంటర్టైన్మెంట్ డబుల్, ఎవ్రీథింగ్ డబుల్. ఇవన్నీ డబుల్ గా ఉన్నప్పుడు జడ్జెస్ కూడా డబుల్ గా ఉండాలి కదా. ప్లీజ్ వెల్కమ్ మై కో జడ్జ్. సార్ వెల్కమ్ టు జబర్దస్త్. బాగున్నారా సార్? థ్యాంక్ యూ. మధ్యలో ఎక్కడో మన టీమ్ లీడర్స్ కామెడీ పక్కనే పెట్టారు సార్. అవునవును, నన్ను కూడా పక్కన పెట్టారు ఈ మధ్య. సార్ మన యాంకర్స్ కూడా రావాలి కదా. అయితే పిలిచేద్దాం. రష్మి గారు. రష్మి ఒంట్లో వేడికే చెక్కంది నాడికే. ఒక్క నిమిషం, ఇదేంటి ఎప్పుడు ఫస్ట్ నేను రావాల్సింది మీరిద్దరు వచ్చారేంటి? ఈ రోజు నుంచి జబర్దస్త్ లో అన్ని కొత్తది ఉంటుంది. ఎనర్జీ డబుల్ గా ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ డబుల్ గా ఉంటుంది, కంప్లీట్ ఎవ్రీథింగ్ ఇస్ డబుల్. అన్ని డబులా? అన్ని డబుల్ అయితే యాంకర్ కూడా డబుల్ గా ఉండాలి కదా. నన్ను తట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు, వస్తున్నారు ఇప్పుడు. వెల్కమ్ టు జబర్దస్త్. మేడం చూసారా నేను రాగానే రష్మి గల భయం పట్టుకుందో? తెల్ల తోలు కదా, స్టైలిష్ గా ఉంటది. హలో మాస్, ఇక్కడ మాస్ పిల్ల. నువ్వు మాస్ అయితే మానస్, ఊర్రా మాస్ ఇక్కడ. ఏంటి తిను నా పక్కన? యా వై నాట్. రష్మి, ఇంతవరకు టీమ్ లీడర్స్ మధ్యలో పోటీ జరిగింది. ఇప్పుడు యాంకర్స్ మధ్యలో పోటీ జరగబోతుంది. కమాన్ రష్మి, బకప్ సార్. రండి సార్. చూసావా రష్మి, ఇప్పటి నుంచి మానస్ గాడి హవా స్టార్ట్ అవబోతుంది. వద్దు మానస్, ఈ స్పెక్స్ ఇవన్నీ వద్దు, ఇవే పెట్టి పెట్టి. అయినా మానస్ నీకు నాకు పోటీ ఏంటి? టీమ్ లీడర్స్ కి నాకు ఒక మంచి సింక్ ఉంది. టీమ్ లీడర్స్ బాయ్స్ వచ్చేయండి. వెల్కమ్ 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 టు జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. చూసావా మానస్, వీళ్ళందరూ నా టీమ్ లీడర్స్, నా మాట వింటారు. నువ్వు ఎవరితో పోటీ చేస్తావు? నేనున్నాను. సిగ్గు లేదా మీకు నిజంగా? భాస్కర్ గారు, యు ఆర్ నాట్ భాస్కర్, యు ఆర్ యు భాస్కర్. యు భాస్కర్. సిగ్గు లేదు.
ఎన్నిసార్లు నీ టీం నిలబెట్టిందయ్యా, ఎన్నిసార్లు నిన్ను కాపాడిందయ్యా. పోయి కొత్తగా వచ్చావని మానస్ టీంకి వెళ్తావా? యూ బ్లడీ, నేను మీ టీంకే. కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఇన్ని రోజులు పాప ఈ పిల్లల్ని సపోర్ట్ చేసి వెళ్ళిపోతావా? వెళ్తే వెళ్ళావు, ఒక్కడివి వెళ్ళిపోతావా? నన్ను పిలవద్దు. కొత్తదనం కావాలండి. రష్మి, నీకెవరు లేపినా పర్లేదు, నేను నీ కుడి భుజాలు అంటుంటా, నీతో ఎప్పుడు ఉంటాను. సద్దాం, ఈ 2000 వేలు పట్టుకోరా. 2 పట్టుకుంటా. ఒకటే పట్టుకో. ఓకే, నువ్వు మాట విందా వచ్చే. నీ వెనక ఎవరున్నా లేకపోయినా నీ వెనకుండి నేను గెలిపిస్తాను. అటు రాఘవ్ గారిని పంపించిన తర్వాత నువ్వు ఇటు వచ్చావేంటి? బ్యాలెన్సింగ్ యాక్ట్. ఏ రాజు, ఇటుపక్క వస్తే బ్యాలెన్స్ అవుతుంటా చెప్తాను. హలో, చూసుకోండి, జబర్దస్త్ అమ్మాయి టీం అంటే ఇది. హలో, జబర్దస్త్ గా ఆడాలనుకో ఖతర్నాక్ కామెడీ ఉండాలి. అందుకే మా ఖతర్నాక్ అబ్బాయి టీం చూడు ఇక్కడ. సరే, వాళ్ళు కూడా కొంచెం మొరాల్ బూస్ట్ ఇవ్వాలి కాబట్టి మన వైపు నుంచి 15,000 పందెం అమౌంట్. ఏమండి, వాళ్ళు అప్పులు చేసి తెచ్చారేమో, మేము దర్జాగా తెచ్చాం. మీ సైడేనా? మా సైడ్ కూడా ఎదుగోండి 15,000. మరి ఖుష్బు గారు, ఈ మాత్రమేనా చేంజెస్, ఇంకేమైనా జరగబోతుందా? ఇప్పటి వరకు జబర్దస్త్ ఆడియన్స్ లో ఉంది, ఇప్పుడు జబర్దస్త్ లోనే ఆడియన్స్ ఉన్నారు. వెల్కమ్ టు ది ఆడియన్స్, వెల్కమ్. సో ఇన్ని రోజులు ఏదో రకంగా జాగ్రత్తగా ఉన్నాము, ఇప్పుడు ఇంకా ఎక్స్ట్రా జాగ్రత్త పడాలి మేము, ఎందుకంటే ఇట్స్ గోయింగ్ టు బి లైవ్ షో ఇన్ ఫ్రంట్ ఆఫ్ లైవ్ ఆడియన్స్. అసలు ఎప్పుడు టీవీలోనే చూస్తూ ఉంటాము, ఎప్పుడెప్పుడు డైరెక్ట్ వద్దామా అని ఆలోచన. కాబట్టి ఈ రోజు మేము ఎక్కడ ఉన్నాము, ఈ ఎపిసోడ్ స్టార్ట్ దగ్గర నుంచి మొత్తం ఎపిసోడ్లు అయిపోయేంత వరకు నవ్వుతూనే ఉంటారు. రాంప్రసాద్ గారు సార్, వారిని కూడా మీ స్కిట్ లో తీసుకోవచ్చు. సార్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కామెడీ షో. ఆయన మేము మణికొండ ఏరియాలో చూసాం, కానీ ఎప్పుడు ఇలాగా డైరెక్ట్ గా వచ్చి మాట్లాడతాం. తిరుగుతున్నారు మీరు మణికొండలో. రాకేష్ గారేమో సన్షైన్ లో ఉంటారు, రామ్ ప్రసాద్ గారేమో వెంకటేశ్వరం గుడికి వస్తూ ఉంటారు. తేడా వస్తే ఇల్లు అని తెలుసు మీకు. అదే ఈ రోజు ఏ టీం గెలవబోతుందని అనుకుంటున్నారు? ఆటో రామ్ ప్రసాద్ గారు ఖచ్చితంగా గెలుస్తారు అనుకుంటా. సో రష్మి అండ్ మానస్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నారు? లేడీస్ ఫస్ట్. ఓకే. సో మా వైపు నుంచి రాకేష్ గారు రాబోతున్నారు. మనం ఇదే స్టేజ్ మీదకి నువ్వు సింగిల్ గా వచ్చినావు, అవును, తర్వాత మనం మింగిల్ గా వచ్చినాం, అవును, చూసేటోళ్ళందరికీ అబ్బా జంట అంటే వీళ్ళు ఇట్లుండాలి అని అనిపించుకునేటట్టున్నాం. ఇప్పుడేమో బిడ్డతో వచ్చినాం, ఎట్లా అనిపిస్తుంది మీకు? మళ్ళీ లవ్ స్టోరీ స్టార్ట్ చేస్తారా? ఏమండి, పెళ్ళై బిడ్డ పుట్టినంత మాత్రం మా ఇద్దరి మధ్య లవ్ స్టోరీ తగ్గిపోతుందా? ఇంకా పెరిగిపోతుంది. నా ఇంటి మహాలక్ష్మి, నేను రోజు వెళ్ళి నేను దేవతకి దండం పెట్టుకునేవాడిని, అమ్మవారికి నా కొడుకు పుట్టాలి, కానీ అమ్మవారే నా ఇంట్లో పుట్టింది. నా బంగారు కూనా, నా చిన్నారి కూనా, మరి నాకైనా ఎవరే నీకన్నా. సో నా లైఫ్ లో నేను చాలా క్రూషల్ గా, చాలా బాధలో ఉన్నప్పుడు నా జీవితంలోకి వచ్చి లైఫ్ లోకి హ్యాపీ ఇచ్చిన నా డాటర్ ఫస్ట్ హ్యాపీ బర్త్డే విత్ సెలబ్రేషన్స్ తో ఇక్కడ చేసుకోబోతున్నాను. ఓకే సుజీ, ఇంకా చాలు, ఇప్పటికే ఫన్ కావాలి, ఇంకెళ్ళి తొందరగా రెడీ అయిపో. రాజు వచ్చాడు, మరి స్కిట్ లోకి సైన్యం కావాలి కదా. రాకింగ్ రాకేష్ సైన్యం, ప్లీజ్ వెల్కమ్. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మీరు ఎక్కువ తక్కువ చేయకండి, అర్థమైందా? ఏదన్నా చేశారంటే టీమ్ లో నుంచి మార్చేస్తా. ఏమనుకుంటున్నారు? ముందు డైపర్ మార్చు. డైపర్ మార్చాలా? పిల్లలకి నేనంటే ఎందుకు అంత క్రేజ్? నువ్వు సెలబ్రిటీ కాకపోయినా మమ్మల్ని సెలబ్రిటీ చేస్తావు కదా అన్న, అందుకే నువ్వంటే మాకు ఇష్టం.
బాగా చెప్పారు. ఎవర్రా మీ వెనక ఎవరో ఉన్నట్టున్నారు? ఎవరు? రామేశ్వరం పోయినా శనీశ్వరం తప్పదన్నట్టు నువ్వు చిన్న పిల్లడి వెంట్రా? రాకేష్ తాతయ్య తాతయ్య. ఈ స్టేజ్ మీద కొన్ని రోజులు నేను లేను కదా, రష్మి నా గురించి చాలా ఫీల్ అయి ఉంటుంది కదా. బిర్యానీలో ఆకలి అంటే ఆయన పోయినప్పుడే బాధపడలేదు, కూరలో కరివేపాకులు అంటే నువ్వు పోతే బాధపడుతుందా? నీకేదైనా కోరికుందన్నా? రష్మి వాళ్ళ పిల్లలతో స్కిట్ చేయాలని మాత్రం నాకు ఒక చివరి కోరికుంది. చేయొచ్చు. చెయ్యొచ్చా? చేయొచ్చు. రష్మి గ్యాప్ లో నువ్వు కూడా హలో అన్న ఎడదా పిల్లలు అంటే ఆమె ఇంట్లో అన్ని కుక్క పిల్లలు ఉంటాయి, ఆవిడని తెచ్చి స్టేజ్ మీద స్కిట్ చేస్తే రాకేసి కుక్కల కిస్ట్ అని మంచి ఇష్టం వచ్చినట్టు. ఈ రోజు మా పాప ఫస్ట్ బర్త్డేని ఈ స్టేజ్ మీద చేస్తాను కాబట్టి సెలబ్రిటీస్ కూడా ఇన్వైట్ చేశాను. ఒక్కొక్క సెలబ్రిటీ వస్తున్నారు. అరే రాఘవ్ గారు వస్తున్నారా? అమ్మో పంచప్రసాద్ అన్న కూడా వస్తానన్నా. కూర్చోండి సార్, కూర్చోండి. కూర్చోవచ్చు, కూర్చోడానికి వచ్చింది. పర్లేదు సార్. ముందు ఆ బెలూన్లు అందరూ వచ్చాయి, ఏర్పాట్లు అవి చూడండి అవన్నీ. ఏంట్రా మీ నాన్నను కూర్చోమంటే పెద్ద ఫోజ్ ఇస్తున్నాడు ఏంటి? ఫోజ్ కాదన్నా, ఫైల్స్ ఫైల్స్. ఏంటి సార్, ఎవరన్నా కష్టాలు గుండెల్లో పెట్టుకుంటారు, మీరు ఆపండి ఆపండి. మీరు రాక రాక నా కూతురి ఫస్ట్ బర్త్డేకి వచ్చారు. కేక్ తినండి సార్, స్వీట్ తినండి సార్. తినడానికి వచ్చా, ముందు అవన్నీ చూడండి, లాస్ట్ లో తింటాను. ఏంట్రా మీ నాన్న స్వీట్ తినమంటే బిల్డప్ ఇస్తున్నాడు ఏంటి? బిల్డప్ కాదన్నా, షుగర్ షుగర్. సార్ మీకు నాకన్నా ఎక్కువ రాగాలు ఉంటున్నాయి. మన ఇక్కడ ఫంక్షన్ కి వచ్చి బర్త్డే ఏర్పాట్లు ఏవో చూడక నా మీద పడి అడుస్తారేంటి? ఫైల్స్ వచ్చాయి, తర్వాత షుగర్ వచ్చింది. ఇన్ని వచ్చినా నా ఫస్ట్ డాటర్ బర్త్డేకి మీరు వచ్చారు. మీరు కూర్చోవాల్సిందే. కూర్చోవాల్సిందే. ఆర్ యు కంఫర్ట్? ఆర్ యు కంఫర్ట్? అన్నా ఏంట్రా వీళ్ళే కాదు, ఇంకా చాలా మంది గెస్ట్లు ఉన్నారు. ఎవరు? వాళ్ళు కూడా వస్తారు. సార్ రాగారు, మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడండి? ఇక్కడే ఉన్నాను అన్న, చూసుకోలేదురా. ఏంట్రా ఇందాక నుంచి రష్మిని చూస్తున్నావు ఏంటి? ఇయర్ రింగ్స్ ఎక్కడ కొన్నా? షాప్ లో. ఈ డ్రెస్ ఎక్కడ కొన్నా? షాప్ లో. ఈ చెప్పులు ఎక్కడ కొన్నా? ఇవన్నీ నీకెందుకు? మా డాడీ అడగమన్నారు. అందరూ వచ్చేసారు కాబట్టి మీ అందరిని ఎంటర్టైన్ చేయడానికి వెంట్రులాక్విజం చేసి పిల్లలందరినీ నవ్వించాలనుకుంటున్నాను. హలో, ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. ఏంట్రా మా జడ్జి గారిని పట్టుకొని అంత లాగా తీసావు? మీ ఇద్దరం చాలా క్లోజ్. రష్మి ఏది? ఏం మారలేదా? మేకప్ మేకప్ నాకు కూడా వచ్చు, నేను చూడు ఇప్పుడు ఎలా చేస్తాను. పిల్లలు హాయ్ చెప్పండి. వెంట్రులాక్విజం అంటే పెదాలు కదపకుండా లోపల నుంచే మాట్లాడాలి. పెదాలు కనబడ్డాయా? ఎక్కడ ఇలా మూసేసిన సారీ సార్, ఏదో నేను చేద్దాం రంజింప చేద్దాం అనుకున్నాను. సుజాత వచ్చేస్తుంది, లోపల కేక్ కట్ స్టార్ట్ చేద్దాం. ఓకే రెడీ? ఫైనల్ క్లైమాక్స్ కేక్ కట్ చేద్దామా? ఇంత అంగరంగ వైభవంగా ఇలా బర్త్డే పార్టీ జరుగుద్దని నేను ఊహించలేదురా. హ్యాపీ బర్త్డే. ఈ ఫస్ట్ కిట్ ఇంత బ్రైట్ గా రావడానికి మీకే కారణం కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. హ్యాపీ బర్త్డే ఖ్యాతి. హ్యాపీ బర్త్డే. మరి మా జడ్జెస్ కి స్కిట్ ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. విష్ణు భగవాన్ గారు. రాకేష్, నేను ఇలా చూడటం చాలా సంతోషంగా ఉంది. స్టేజ్ మీద మళ్ళీ సుజాతని, అలాగే రాఘవ్ గారు గెస్ట్ గా ఇంకా బాగుంది. అందరూ బాగా చేశారు.
థ్యాంక్ యూ కృష్ణ భగవాన్ గారు. ఖుష్బూ మ్యామ్. రాకేష్ గారు, సుజాత అండ్ టీమ్ వెల్కమ్ బ్యాక్. చాలా సంతోషంగా ఉంది. గుడ్ జాబ్. అప్పుడప్పుడు అక్కడక్కడ లాగ్ ఉంది, బట్ అదర్వైజ్ గుడ్. రాఘవ గారు మీరు వచ్చారు, పంచప్రసాద్ గారు, అందరూ మోహన మీరు అందరు వచ్చారు. 10 పిల్లలు మీ అందరికి. అండ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్, మా అమ్మగారు ఇక్కడే ఉన్నారు, ఒక్కసారి నేను మా అమ్మగారిని కూడా వెల్కమ్ చెప్దామని. ఎందుకంటే డెఫినెట్ గా సో ఖ్యాతి బర్త్డే ఈ రోజు, హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? చాలా. బంగారు తల్లి. ఆడియన్స్ మీ ఒపీనియన్ ఈ స్కిట్ గురించి? రాకేష్ వాళ్ళ పాపకి హ్యాపీ బర్త్డేకి అయితే అండ్ స్కిట్ కూడా చాలా బాగుంది. పాప బర్త్డే తోటి ఎప్పటికీ మీకు గుర్తుండాలని అనుకుంటూ ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ ఇంకెవరు మాట్లాడతారు? థ్యాంక్ యూ రాకేష్, నిజంగా సూపర్ ఉంది స్కిట్ మాత్రం. పిల్లలంటే రాకేష్, రాకేష్ అంటే పిల్లలు. Alright, thank you audience and thank you so much cuties and to the entire team. Thank you guys. దీన్ని బీట్ చేయడానికి ఎవరిని పంపుతారు మీరు? ఇంత క్యూట్ పర్ఫార్మెన్స్ ని బీట్ చేయాలంటే ఒక మంచి మాస్ పర్ఫార్మెన్స్ కావాలి. సో దాన్ని బీట్ చేయాలంటే మా సైడ్ నుంచి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. మానస్ గారు వచ్చారు, మీ ఫీలింగ్ ఏంటి? మానస్ గారు వచ్చిన తర్వాత ఎక్కడో బాగా కాలింది. ఎక్కడ కాలింది సార్? కాలింది ఎక్కడో తెలియదు కానీ పొగ మాత్రం రష్మి దగ్గర నుంచి వస్తుంది. చాలా ఇయర్స్ తర్వాత వచ్చాము ఇండియాకి. నా అపాయింట్మెంట్స్ ఏంటి? 7ంటికి సచివాలయానికి వెళ్ళాలి, 3ంటికి గాంధీ భవన్ కి వెళ్ళాలి, అట్లానే 11ంటికి కృష్ణ భగవాన్ గారి దగ్గరికి వెళ్ళాలి సార్. గాంధీ భవన్ సచివాలయం ఓకే, కృష్ణ భగవాన్ గారు నేను ఎందుకు కలవాలి? నేను కలవాలి సార్. నేను అడిగింది నా వ్యాపారం గురించి, నీ పత్తి వ్యాపారం గురించి కాదు. సార్ నాకు హాలిడే కావాలి సార్ రేపు. ఎందుకే? మా ఫ్రెండ్ వాళ్ళు ఆయన రెండో పెళ్లి చేసుకుంటున్నాడు సార్. నీ ఫ్రెండ్ మొగుడు రెండో పెళ్లి చేసుకుంటే నువ్వెందుకు వెళ్ళాలి? పెళ్లి చేసుకునేది నన్నే సార్, పెళ్లి చేసుకునేది నన్నే సార్. సార్ వచ్చిన పని చేద్దాం సార్. ఫస్ట్ ఇండియాకి ఎందుకు వచ్చాం మనం? పెళ్లి చూపులు సార్. సరే పిలు పిలు. మేడం పెళ్లి కొడుకు చాలా బాగున్నాడు. చిచ్చి పెళ్లి కొడుకు ఆయన కాదు, నేను. అవును, నాకు విషయం అర్థం కాలేదు. ఇదేమో తెల్లగుంది, అదేమో నల్లగుంది, ఎలా పుట్టారు? ఇదేమో మా ఆయన అమెరికాలో ఉన్నప్పుడు పుట్టింది, అదేమో మా ఆయన ఆఫ్రికాలో ఉన్నప్పుడు పుట్టింది. ఎంతగా నువ్వెక్కడ ఉన్నావు? ఇండియాలో ఉన్నాను. మరి ఇద్దర్లో ఎవరు బాగున్నారంటో? దాన్ని నిన్న ఎవడన్నా బాగుంది అంటాడా? ఇదే బాగుంది, దీన్నే చేసుకుంటా. సిగ్గుందా? ఒకళ్ళని పెళ్లి చేసుకుంటాను వచ్చి ఇంకొకరికి మనసు ఇస్తావా? రిపీట్ రిపీట్ రిపీట్. ఒకళ్ళని పెళ్లి చేసుకుంటా అని ఇంకొకరు మనసు ఇస్తావా? ఈ మాట నువ్వే చెప్తున్నావా రాధిక? గిల్లు ఒకసారి, గిల్లు ఒకసారి, గిల్లు. అత్తయ్య గారు ఎలాంటి ప్రీ వెడ్డింగ్ ఉంది? బుల్లెట్ భాస్కర్ పెళ్లి అంటే ఒక రేంజ్ లో ఉంటారు. ఆ బుల్లెట్ దిగాలి కాబట్టి మనం థాయిలాండ్ నుంచి పిలుస్తున్నాం సార్. పెళ్లి కూతురు ఎక్కడ? ప్రీ వెడ్డింగ్ షూట్ అదిరిపోవాలి, వాళ్ళు పిలిపించు. బాయ్స్ కమ్ ఆన్. నీ పేరు? నా పేరు 1 మినిట్. అదేం పేరు? నేను పుట్టగానే 1 మినిట్ ఏడ్చాను, అందుకే ఆ పేరు పెట్టారు. మీ పేరేంటి? 2 మినిట్స్. ఏ నువ్వు పుట్టగానే 2 నిమిషాలు ఏడ్చావా? కాదు, నువ్వు పుట్టగానే నేను ఏడ్చాను. నీ పేరు? 24 hours. నువ్వు ఎక్కడ ఉంటావు? నువ్వు? తుప్పల్. నువ్వు? అప్పల్. అప్పల్. కొడుకు చేసిన అప్పులు కట్టలేక అప్పుల్లో ఉంటాడు. అబ్బా, ఇది కండ మణికొండ. ఇది తోడా మైసూర్ ఓడా. ఇది వెస్టా ఈస్ట్ వెస్టా? మా నాన్నకి ఏంట్రా ఈ కర్మ? నువ్వు బాగా చేసి ఉంటే ఈ కర్మ వచ్చేదా చెప్పు. ఇప్పుడు నాది ఫోటో షూట్ తీయాలి. నేను కదా అరే మా నాన్న ఎక్కడ ఉంది? అది నాదే నొక్కుతుండో, నాదే నొక్కుతుండో. ఫస్ట్ నేను సోలో ఇచ్చేస్తాను, తర్వాత మన ఇద్దరం జోడిద్దాం. చూడండి వాకింగ్ స్టైల్. మరి ఎలా చేయాలి? ఏంటమ్మా వాకింగ్? ముఖం పాలకొల్లో పెట్టి నటి నరసాపురంలో ఎట్టాలా? ఇదా ఫోటో పోజు?
ఎలా ఉంది? సూడిగేది ఈడినట్టుంది. సరే ఇప్పుడు జోడి మంచిగా తీయండి ఫోటోలు. మంచిగా తీస్తా, మీరు మంచిగా ఉండాలి. ఏంటి నువ్వు మొన్నటిదాకా మాతో తిరిగి ఇప్పుడు ఇక్కడికి వచ్చావు? ఎలా తీయాలంటే ఏం చేస్తున్నారా? ఫోటోలు తీస్తున్నావు, తప్పే ఉంది. మంచి ఫోజ్ పెట్టండి. ఇంకా నెక్స్ట్ ఫోజ్ ఏంటి? నువ్వు ఇలా స్టైల్ గా వచ్చి ఇలా నిలబడు, వెనక నుంచి మీ ఆవిడ ఇలా కౌగులించుకోండి. ఓకే, యాక్షన్. తండ్రిని కొట్టమైంది, ఇదేం పశ్చాత్తాపం? నువ్వు పిల్లనా కొడుకువా? అప్పుడు మా నాన్నని రా అంటావా? మా నాన్న నన్నప్పుడు లేదురా నువ్వు. ఇది అయిపోయింది. ఒక మంచి సాంగ్ మా ఇద్దరి మధ్య. ఇది మనం పెళ్లిలోని ఎల్ఈడి స్క్రీన్ మీద ప్లే చేస్తాం. ఎల్ఈడి స్క్రీన్ మీద అయితే కరెక్ట్ అండి, ఉయ్యడానికి కూడా బాగుంటది. మ్యూజిక్. మెల్లగా కరగని రెండు మనసుల దూరం, చల్లగా తెరవని కొంటి తలుపుల ద్వారం. ఎలా ఉంది? అది డాన్స్ అంటారా? సరే, నేను అలా బీచ్ లోకి వెళ్ళి 4 ఫోటోలు తీసుకొని వస్తా. నువ్వు వెళ్ళి ఏర్పాట్లు చేయి. సార్ ముహూర్తం టైం అవుతుంది, రండి సార్. మీరు పువ్వులు పెట్టుకున్నారేంటి? పెట్టుకోకూడదా? బ్లౌజ్ ఎక్కడ కొన్నా? బాగాలేదు, పెద్దగా అయిపోయింది. ఒకసారి వెనక్కి తిరిగి కిటికీలు పెట్టించావా? ఓనమ్మ డోర్ అయిపోయింది అమ్మా. ఇది నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు? ఏ మాట్లాడకూడదా? ఇదేదో తేడాగా ఉందమ్మా, వీడికి ఏదో అయింది. అమ్మో ఈసారి చీర కొనుక్కున్నప్పుడు నువ్వు ఓడి కొనుక్కో, నాకు ఓడి పెట్టు. చీర ఒకటేనా, జాకెట్ కూడా కుట్టించిన. పెళ్ళొద్దు ఏమొద్దు, పదండి లోపలికి. మరి ఇప్పుడు ఎవరిని తగులుకుందాం? కృష్ణ భగవాన్ గారు ఉన్నారు, వెళ్దామా? వర్కౌట్ అవుద్దా? నాన్న నీకు నమస్కారం నాన్న. మరి ఇప్పుడు ఎవరిని చూసుకుందాం? కృష్ణ భగవాన్ గారు ఉన్నారు, వెళ్దామా? కాదండి మరి. జడ్జెస్ ఎలా అనిపించింది మా స్కిట్? స్కిట్ బాగుంది భాస్కర్ గారు, బాబు, నరేష్ మీ నాయన, మీరు, వర్ష యాజ్ యూజువల్, మీరు అందరూ. అండ్ ఖతర్నాక్ బాయ్స్, ది ఓపెనింగ్ ఇస్ గుడ్. సార్ బుల్లెట్ భాస్కర్ గారు, మీరు తేడాగా మారాక చాలా బాగా చేశారు. పైగా నాన్నగారికి అలాంటి క్యారెక్టర్ ఇవ్వడం ఏంటండి? సిచ్యువేషన్ బాలేదు సార్ నాది. జడ్జెస్ ఒపీనియన్ అయిపోయింది కాబట్టి ఆడియన్స్ ఒపీనియన్. అన్లిమిటెడ్ ఫన్ అండి. నిజంగా ఫస్ట్ టైం నేను ఇలా లైవ్ లో చూస్తున్నాను, చాలా హ్యాపీగా ఉంది. బుల్లెట్ భాస్కర్ గారి టీం అంటే నాకు చాలా ఇష్టం. హైమా గారు, బుల్లెట్ భాస్కర్ గారు కాంబినేషన్ లో చేసిన స్కిట్ అంటే మరీ ఇష్టం అండి. కాకపోతే ఈ రోజు హైమా గారి క్యారెక్టర్ కొంచెం తగ్గింది. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఓకే, సో చూసేసాం కదా బుల్లెట్ భాస్కర్ అండ్ టీం వాళ్ళు చేసిన రచ్చ మామూలుగా లేదు. సో ఈ పోటీని తట్టుకోవాలంటే ఎవరిని పంపిస్తున్నావు రష్మి మీ సైడ్ నుండి? ఇప్పుడు రాబోతున్న టీం ట్రెండింగ్ టాపిక్ మీద స్కిట్ చేయబోతున్నారు. ఇప్పుడే కదా స్కూల్ సెలవులు పూర్తవుతున్నాయి, పిల్లలు మళ్ళీ బ్యాక్ టు స్కూల్, ఆ ఏడుపు, ఆ ప్రాబ్లమ్స్ అన్ని పేరెంట్స్ భరించాలి కదా. సో ఆ ట్రెండింగ్ టాపిక్ మీద ఇప్పుడు స్కిట్ చేయడానికి వచ్చేస్తున్నారు యాదవ్ రాజు అండ్ సద్దాం. సో లెట్స్ వెల్కమ్ దెమ్. 3 నెలల తర్వాత స్కూల్ ఓపెన్ అయితే ఎలా ఉంటుందో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 19 20 21 22 25 మావే శ్రీ నాగచైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. స్కూల్ టైం అయితే ఉంది. పీటీడీ సార్ నమస్తే సార్. స్టూడెంట్స్ ఏరి తీసుకొస్తా సార్. తీసుకురాపో. రే ఏడున్నారా? ఏమైంది అంత టెన్షన్ పడుతున్నావు? నేను అప్పిచ్చేది ఉంది ఆయనకి, ఆయన వస్తే నేను లేడని చెప్తారా?
భాస్కర్ ఎవరు? తమ్ముడు భాస్కర్ ఉండా? లేడు, బయటకు పోయిండు. ఓకే సరేలే. ఐస్ క్రీమ్, పాల ఐస్ క్రీమ్ కొనండి. అంకుల్ ఐస్ క్రీమ్ 10 రూపాయలు. మా నాయన స్కూల్ పంపించాలి కదా. వాడు 500 ఇచ్చింది అని చెప్పి నాకు అబద్ధం చెప్పాడు సార్. నువ్వు కొడుకు వాడు కొడుకారా? స్కూల్ నాడు స్కూల్ పోతా కానీ కొట్టకు గట్టి తాగుతుంది. అరే రే హాలిడేస్ కదా, మంచిగా ఒంగుడు కూడా ఆడుకుందాం. ఈ ఒంగు మంచిగా ఆడుకుందాం. మీరేం సార్ గిరికి వచ్చిర్రు? ఒంగుడు దుంకుడు ఆడుతుంది సార్ స్కూల్ రాకుండా. ఒంగుడు దుంకుడు నల్లా స్కూల్కే. ఏ పీటీ వచ్చారు అందరూ? వస్తారు సార్. రే టైం అయింది. ఓ మార్చి 1 ఇంకొకటి ఉన్నాడు కదా పొట్టున్నాడు. అదే సార్ వాడు మిస్ అవుతుడు. ఈ రోజు స్కూల్ ఓపెనింగ్ అని చెప్పి ఎక్కడ పోతున్నావరా? ఊరికి పోతా ఉన్నా సార్. ఛార్జీ డబ్బులు మిగతాయని. పెట్టెలో పోతారు ఎవరో నాకు అర్థం కాదు. జరండి ఊపిరాడు చచ్చిపోతాండి నేను. అవును సార్. అటెన్షన్ స్టాండ్ అట్ ఈస్ అటెన్షన్ సిట్ అప్ సిట్ డౌన్ సిట్ స్లీప్ పడుకురు సార్ వాళ్ళు. స్టాండ్ ఈస్ పోరివాడే నాకు. అమ్మాయి ఏమైంది? చక్కెర వచ్చింది సార్. ఇంటికి తీసుకోమో జాగ్రత్తగా. ఎండలకి పాపము డిహైడ్రేట్ అయిపోయి మనిషి. ఇప్పుడు అది కళ్ళు తిరిగిందంటే పంపించేసారు ఇంటికి. నేను గిర్రం తిరిగి కింద పడతా, నన్ను ఇంటికి పంపిస్తారు. నువ్వే డ్రాప్ చేయాలి, ఓకేనా? నువ్వు పడంగానే సార్ చెప్పాలి. అంతే సార్ చెప్పు. అటెన్షన్ స్టాండ్ అటెన్షన్ అరే చెప్పురా రే. అటెన్షన్ స్టాండ్ అటెన్షన్. పడిపోయినా కదా ఇప్పుడు చెప్తా. ఇప్పుడు పడు. అటెన్షన్ స్టాండ్ అటెన్షన్ చెప్పురా. స్కూల్ డిస్పాస్. థాంక్యూ సార్. చెప్పురా. సార్ పడుకుని సార్ వాడు. చెప్పురా. ఏం చేస్తున్నారా? కిక్ కొట్టు నేర్చుకుంటున్నా. కూర్చోరి. శృతి హాలిడేస్ అంతా ఎడిపోయినా నువ్వు? నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయినా. హలో నేను మామిడిపల్లి మలేష్ మాడుతున్నా. నా జాగ మీద గౌరొచ్చారు, అది సెట్ చేస్తున్నా. ఆగా నేను తర్వాత చేస్తున్నా. రే రమేష్ చదువురాని స్కూల్ కి పంపిస్తే డాడీ ఏం చేస్తాను? స్కూల్ లేదు. ఎవరు చెప్పింది స్కూల్ లేదు? స్కూల్ కి నడు. మీ ప్రిన్సిపల్ గారు డాడీ లోపల కూర్చో. నువ్వు మీ ప్రిన్సిపల్ ప్యూను. అరే మీ డాడీ కదరా? అవును, నీకెట్లా తెలిసింది? సంబంధాలు కూడా కుట్టేటోడే కదా అయ్యా. ప్రిన్సిపల్ నువ్వేగా? నేనే. 40 బంగారాలు ఉండే, 4 చైన్లని. ఏం చదివిస్తున్నాను? స్కూల్ లేదా? ఈ 4 పెడితే ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుంది మీ వానికి. అందరు వచ్చిరా? అందరు వచ్చేసారు. అటెండెన్స్ చేద్దాం. 1 మహేష్ బాబు సార్. సూపర్. 2 నిమ్మకాయ విండు. 3 రాత్రికి వస్తా సార్. 5 ఐస్కందం నీ పెళ్ళం సూర్యకాంతం. 6 దాని గీరు. 7 కొన్ని క్వశ్చన్లు అడుగుతా. ఇది రియాజ్ ఫస్ట్ క్వశ్చన్ నీకే. చంద్రుడు ఎక్కడ ఉంటాడో? లొకేషన్ మిస్ అయింది సార్. ఇప్పుడు చెప్తా సార్. నేను చెప్తా సార్. చెప్పు. చంద్రుడు ఎక్కడ ఉంటాడమ్మా? చంద్రుడు ఇన్ ద మిడిల్ ఆఫ్ ద స్టార్ సార్. నువ్వు ఆన్సర్ తప్పు చెప్పినావు కదా? అవును సార్. కొట్టవా మరి? కొడతా సార్. కొట్టు. సరే భాస్కర్ సార్ లెసన్ చెప్దాం మనము. చెప్పండి సార్. అరే చాక్ పీస్ ఇద్రా. బయటికి పోయి చాక్ పీస్ చెప్పు. రైట్ రా. చెప్పేసి సార్. ఎందుకు బయటకు వచ్చావు? క్లాస్ టైం రా. బయటికి ఎందుకు వచ్చావు? బయటికి చెప్పేసి. క్లాస్ టైం ఎందుకు వచ్చావు? బయటికి చాక్ పీస్ ఇది. లేకుండా ఎందుకు వచ్చినావు? చాక్ పీస్ ఇది. బయటికి పో. బయటికి ఎందుకు తిరుగుతున్నావు?
బోర్డు లేదు బోర్డు ఖరాబ్ అయింది, బయట పడేసి వచ్చిన. అమ్మినావు కదా ఐస్ క్రీమ్ కి? నేను అమ్మలే సార్. బయటకు తాను కొడతాను, లోపల నువ్వు కొడతావు. జనరల్ నాలెడ్జ్ అడుగు. లేవు. పొటాషియం అంటే ఏమిటి? పొట్టోడు సార్. నీకేమైనా ఆశయం ఉందా? ఇదే పొటాషియం సార్. భారతదేశంలో మీకు తెలిసిన భాషల గురించి చెప్పండి. మహబూబ్ భాష, ఖాదర్ భాష, మస్తాన్ భాష, హుసేన్ భాష, మాణిక్ చంద్ భాష, రజనీకాంత్ భాష. నేను ఇంటికి పోతా సార్. ఎందుకు సార్? మా అమ్మ లేదు సార్, బీడీలు చుట్టాలా సార్? నువ్వు? నేను కూడా ఇంటికి పోతా సార్. ఎందుకు? వాళ్ళ అమ్మ లేదన్నది కదా సార్. ఆమె లేకపోతే బీడీలు చుట్టేటప్పుడు హెల్ప్ చేస్తుంటా సార్. ఆ పొన్ను కూడా. నేను కూడా ఇంటికి పోతా సార్. ఎందుకురా? అంటే వాళ్ళు బీడీలు చేసిన తర్వాత షాప్ కి పంపిస్తారు కదా సార్, ఆ షాప్ కి నేనే తీసుకోవాలి సార్. అవునా? పో. నేను ఇంటికి పోతా సార్. ఎందుకు? అది ఇప్పుడు షాప్ కి తేవాలి కదా, మాదే షాప్ అది. పో పని ఫాస్ట్ గా. సార్ నేను కూడా ఇంటికి పోతా సార్. సరే నువ్వు కూడా పో. A few moments later. నేను కమిన్ సార్. కమిన్. ఏమైనా బిల్లు తాగినావా? మానేసిన సార్. షాప్ ఏమైందిరా నీది? అది తీసేసినాం సార్, గిరాక్ నడుస్తలేదు. ఏమైనా రే షాప్ తీసుకుపోయినావా? లేదు సార్, పెట్రోల్ అయిపోయింది బండిలా. సార్ మే కమిన్ సార్. బిల్లు చుట్టినావా? లేదా వాళ్ళ అమ్ముంది ఇంట్లో. సార్ బీడీలు చేస్తలేవా? బీడీలు బంద్ చేసిన సార్, చదువుకుంటా. నువ్వే పోయినావు సార్? ఆ ఇంట్లో ఉన్నది నేనే. స్కూల్ వదిలేసి ఏం చేస్తున్నావు సార్ నువ్వు? పూర్వలు ఏం చేస్తున్నాడు? నేను చూడని పోయినా, నువ్వేం చేస్తున్నావు? నడు, మీ స్కూల్ లేదు. నడు ఓవర్ ది స్కూల్. థ్యాంక్ యూ. నా వైపు నుంచి చూసావు కదా ఎంత హిలేరియస్ కామెడీతో వచ్చారు. కానీ జడ్జెస్ ఒపీనియన్ తెలుసుకోవాలి కదా ఫస్ట్. సో జడ్జెస్, లెట్స్ బిగిన్ విత్ కృష్ణ భగవాన్ గారు. సార్ ఎలా అనిపించింది ఈ స్కిట్? సద్దాం అండ్ యాదవ్ రాజు ఓపెనింగ్ చాలా బాగుంది. స్టిక్ లేకుండా ప్రాపర్టీ లేకుండా చేయలేరేమో మీరు. భాస్కర్ ఎలా చేశారు? ఎంత ధైర్యం కావాలి ఆ క్యారెక్టర్ చేయాలంటే. చెత్త కొట్టేశారు, స్కిట్ వేసారంటే ఇంట్లో నమ్మరం. ఎక్కడ ఫైటింగ్ చేసి వచ్చినట్టు ఉంటుంది అది. యాజ్ యూజువల్ అందరూ బాగా చేశారు. ఖుష్బు మ్యామ్. సద్దాం అండ్ యాదవ్ రాజు బాగుంది. ఆ స్కిట్ ఓవరాల్ బాగుంది. ఆ హిట్టింగ్ అది స్టిక్ అయితే పడిందా భాస్కర్? అలవాడే మేడం, మన పోలీసులు కూడా కొట్టిర్రు. అందరూ రియాజ్, మీరు అండ్ బల్వీర్ మీ క్యారెక్టర్ కూడా బాగుంది, మంచిగా చేశారు, అందరూ బాగుంది. ఎవరు మాట్లాడబోతున్నారు ఈ స్కిట్ గురించి ఆడియన్స్ నుంచి? స్కిట్ చాలా బాగుంది. లైక్ వీళ్ళ కామెడీ ఎట్లుంటదంటే గ్యాంగ్ ఆఫ్ ఫ్రెండ్స్ డిస్కషన్ ఎట్లుంటది, మెయిన్లీ అట్లా ఉంటది. నేను ఎన్ని రోజులు టీవీలో చూసినప్పుడు ఆ స్కిట్స్ డమ్మీ ఏమో అనుకున్నా. బ్రో ఎట్లా భరించినావు బ్రో? నిన్ను కూడా నాకు జిల్లు నాకు దాకుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్ అందరికి థ్యాంక్ యూ అండి, మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు. ఈ స్క్రిప్ట్ చాలా బాగా నవ్వుతున్నాను, కడుపు అయితే పగిలిపోయింది నవ్వలేక. అసలు చిన్ననాటి జ్ఞాపకాలు స్కూల్లో ఎట్లా ఉంటది అన్నది అందరు టీం అందరు బాగా చేశారండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. ఆల్ రైట్ మానస్, సో ప్రస్తుతానికి ఈ ఎపిసోడ్ టైం అయిపోయింది కాబట్టి ఇప్పుడు దాకా జరిగిన స్కిట్స్ కి ఎంత స్కోర్స్ వచ్చాయో చూద్దాము. ఓకే, సో టీమ్ లీడర్స్, పర్ఫార్మ్ చేసిన టీమ్ లీడర్స్ అంతా స్టేజ్ మీదకి వచ్చేయండి. ఓకే జడ్జెస్, సో బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ చేసిన స్కిట్ కి మీరు ఎంత స్కోర్ ఇవ్వబోతున్నారు? ఖుష్బు మ్యామ్. భాస్కర్ గారు మీ స్కిట్ బాగుంది, ఆ ట్విస్ట్ బాగుంది, అన్ని బాగుంది, 10 ఇవ్వాలి. కానీ ఒక బార్డర్ లైన్ దాటిపోయింది. దేనికి? కృష్ణ భగవాన్ సార్ 9 ఇచ్చే, అంత బాగా నచ్చింది నాకు. సో టోటల్ ఆఫ్ 18 ఫర్ భాస్కర్ గారు. సో మరి ఇటువైపు మా రాకింగ్ రాకేష్ అండ్ టీమ్ ఖుష్బు మ్యామ్. All right, so Rocking Rakesh and team a total of 16. Saddam and Yadam Raju team. Khushbu ma'am. మీ సైడ్ నుంచి 2 స్కిట్స్ అయినాయి, మా సైడ్ నుంచి ఒక స్కిట్టే. దానికి మేము 18 మార్కులు కొట్టాం. ఇంకా 2 స్కిట్లు ఉన్నాయి కదా, చూసుకుందాం దాంట్లో. సో ఆడియన్స్, ఈ గొడవలు మా మధ్య జరుగుతూ ఉంటది కానీ మీరు చెప్పండి ఎవరు రేపు గెలుస్తారు? జబర్దస్త్ అమ్మాయికి ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు? చేతులు ఎత్తండి. ఖతర్నాక్ అబ్బాయికి ఎవరైతే సపోర్ట్ చేస్తారో ఓ వేసుకోండి. ఆల్ రైట్, సో ఎవరు గెలుస్తారనేది
ఎంతో కొంత ఒపీనియన్ కూడా వచ్చేసింది కాబట్టి ఫైనల్ గా ది యాక్చువల్ విన్నర్ ఎవరు అనేది రేపు తెలుసుకుందాం. రేపు తెలుసుకుందాం. ఇదండి మరి ఇవాల్టి జబర్దస్త్ గా జరిగిన ఎపిసోడ్. మళ్ళీ రేపు కలుద్దాం. చెక్కి బాయ్.